రామాపురంలో ఒక ధనవంతుడికి ఇద్దరు కుమారులు ఉండేవారు. తన చివరి రోజుల్లో ఆయన ఒక పత్రాన్ని తన కుమారులకు ఇచ్చాడు. ఈ పత్రాన్ని నీ తాతగారు నాకు ఇచ్చారు. సుఖంగా జీవించడానికి కావాల్సిన 4 సూత్రాలు ఇందులో ఉన్నాయి. మొదటి 3 సూత్రాలను పాటిస్తే నాలుగోవాటికి అవసరం రాదా అని చెప్పి కళ్ళు మూశాడు. ఇద్దరు అన్నదమ్ములు ఆ 4 సూత్రాలు ఏమిటో చూడాలని ఆసక్తిగా పత్రాన్ని తెరిచారు. మొదటి సూత్రం రుచిగా తినాలి, రెండవది తలను కింద పెట్టి నిద్రపోవాలి, మూడవది తోడు లేకుండా తిరగరాదు, నాలుగవది అవసరం వచ్చినప్పుడు గంగ నుండి గోకులం వరకు కాలువ తీయాలి. స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ విందులు చేస్తూ ఉన్న సొమ్మంతా ఖర్చు చేశాడు. చివరికి అన్నీ కోల్పోయాడు. పేదవాడైపోయిన తర్వాత తన అన్న దగ్గరకు వచ్చి, నేను ఆ సూత్రాల ప్రకారం నడిచాను. నా పరిస్థితి చూడు. నువ్వు మాత్రం వాటిని పాటించకపోయినా బాగానే ఉన్నావు అని ఫిర్యాదు చేశాడు. అలాగే బాగా పనిచేసిన వాడికే నిద్ర బాగా పడుతుంది. రెండో సూత్రం శ్రమించే వరకు పని చేయాలి, తోడు లేకపోతే కనీసం చేతికో కొడవలి తీసుకుని బయల్దేరాలి. మూడో సూత్రం నేను పాటించింది ఇదే, సరే. కాని నేను గంగ నుండి గోకులం వరకు కాలువ తీయాలా? మన ఊర్లో గంగ ఎక్కడుంది? గోకులం ఎక్కడుందో కూడా తెలియదు అని తమ్ముడు విచారంగా అన్నాడు. అన్నయ్య నవ్వుతూ, నేను ఆ సూత్రాల అసలు అర్థం గుర్తుపట్టాను కాబట్టే ఇలా కాలేదు అన్నాడు. అసలు నువ్వెలా అర్థం చేసుకున్నావు అని తమ్ముడు అడిగాడు. అన్నయ్య చెప్పాడు, చూడమ్మా, బాగా ఆకలి వేసిన వాడికే ఆహారం రుచిగా అనిపిస్తుంది. అంటే మొదటి సూత్రం ఆకలి వేసినప్పుడు తినాలి. అన్నయ్య నవ్వి, అవన్నీ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. మన బావి గంగ, మన పశువుల గొడ్రెమేడ గోకులం. వాటి మధ్య కాలువ తీయమన్నదే నిజం అన్నాడు అతను చెప్పినట్టుగానే. తమ్ముడు బావి నుంచి పశువుల మేడ వరకు త్రవ్వడం మొదలెట్టాడు. కొంత లోతులో వెండి నాణేల గుప్పెడు ధనం దొరికింది. దాంతో అతని కష్టాలు నివారించబడ్డాయి.